ఇప్పుడు నా దాదాపు 500 సినిమాలు, 300 సినిమాలు యాజ్ ఎ హీరోయిన్‌గానే చేశారు. వెనక బ్యాక్ మీకుండి సపోర్ట్ చేసిన వాళ్ళంటే ఎవరని చెప్తారు? సపోర్ట్ నేను హీరోయిన్‌గా వచ్చేంత వరకు మా అమ్మగారు సపోర్ట్ చేశారు. హ్మ్. నన్ను బాగా మోల్డ్ చేశారు. ఒక లెవెల్ ఒక 18, 19 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళతో ఉన్నాను. ఆ తర్వాత అందరికీ వచ్చే రోగం ఉంది కదా ఒకటి. హ్మ్. ప్రేమ అంటారు కదా! ఓకే. ఆ రోగం వచ్చింది. ఆ! పెళ్లి అప్పట్లో చేసుకున్నాను. హీరోయిన్స్‌కి ఊరికనే ప్రేమొచ్చేస్తది గదా! అవునండి. ఆ! ఉత్తుత్తునే వచ్చాయి. అది వచ్చి వాళ్ళకున్న ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్. ఆ! మనకెవరు లేరన్న ఫీలింగ్‌లో ఎవరో ఒకళ్ళు కనపడినప్పుడు "నువ్వు బాగున్నావా? తిన్నావా? ఉన్నావా?" అని మాట్లాడితేనే పడిపోతాం అన్నమాట. అదే. అప్పుడు ఊరికనే అంతే ఇంకేమి పడిపోయేవాళ్ళు. పెద్ద ఐ లవ్ యూ చెప్పి లెటర్‌లు రాయక్కర్లేదు ఏమీ లేవప్పుడు. సావిత్రమ్మ గూడా అలానేగా ఒక పడిపోయింది. సెంట్ బాటిల్ ఇస్తే కూడా ఒక సెంట్ బాటిల్ మా ఆయనని పడగొట్టాడు. చార్లీ సెంట్ బాటిల్ ఇచ్చి ఆ! అనుకునేదాన్ని. అది ఫేట్ అన్నమాట. ఓకే. నేను ఎవరిని చెప్పను. హ్మ్. ఆ ఏజ్‌లో నాకు లవ్ చేయాలనిపించింది. లవ్ చేశాను. హ్మ్. ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. హ్మ్. బట్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా వీరావేశంగా నేను ఇంక మీద పని చేయను. హ్మ్. నేను ఇంట్లోనే ఉంటాను. ఒక 5గురు, నలుగురిని పిల్లల్ని కనేసి హ్యాపీగా ఉంటాను. బాగా లావెక్కిపోయి హ్మ్. ఇలాగంతా ఇమాజినేషన్ ఉండేవి. ఓకే. బట్ నాకు పెళ్ళైన రోజునే మా ఆయన్ని అడిగాను. నేను మానేయొచ్చు కదా సినిమాలు. అప్పటికే నాకు 15 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇంకా ఫినిష్ చేయలేదు నేను. ఎవరు చెప్పారు నువ్వు ప్రొఫెషన్ మానాలని? నువ్వు వెళ్ళు. యువర్ లైఫ్ ఈస్ యువర్ లైఫ్. యువర్ ప్రొఫెషన్ ఈస్ యువర్ ప్రొఫెషన్. ఓకే. హి హాస్ టోల్డ్ దట్. హ్మ్. ఫస్ట్ సెట్‌కెళ్ళాను. 7 గంటలకి పెళ్ళయింది నాకు. 10:00 ఐ వాస్ ఇన్ తంబికెందువు రజనీకాంత్ సార్ సెట్‌లో ఉన్నాను. హ్మ్. అదే తాళిబొట్టుతో. అదే తాలిబొట్టు లోపలేందో హాయిగా కూర్చున్నాను. అప్పుడు అన్నారు ఏం అనలేదా చూసావా ఆయన? ఏం అమ్మా 7 అడగలేదా? గంటలకి పెళ్లి చేసుకొని 10 గంటలకి షూటింగ్‌కొచ్చే ఒకే ఆర్టిస్ట్ నువ్వు తల్లి. ఆయన చాలా చెప్పేవారనమాట. ఈ పిల్లని మట్టుకి వాళ్ళ నైట్ ఇంటికి పంపించకండి. హ్మ్. 11:00 వరకు షూటింగ్ పెట్టండి. ఇక్కడే ఉండేని. సో మీరు పెళ్లి చేసుకుంది ద గ్రేట్ ఎంఎస్ విశ్వనాథ్ అవునండి. అవునండి. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయినే అవును. గదా? అవునండి. ఓకే. ఆయన పెద్దగా అబ్బాయి. గోపీకృష్ణ గారు. అవునండి. సూపర్. సో బట్ అసలు మీరు పుట్టి పెరిగిందెక్కడ? దాని తర్వాతకొద్దాం పెళ్లి గురించి. ఆ! 1 ఇయర్ నుంచి చెన్నైలోనే ఉన్నాను చెన్నైయే. నేను. ఆ! నేను చదువుకుంది చెన్నై, మైలాపూర్ ఏరియా. హ్మ్. మీ రూట్స్ ఎక్కడి నుంచి అసలకి? ఇక్కడ మా ఫ్యామిలీ, ఊరా? అమ్మ రాజమండ్రి. రాజమండ్రి వాళ్ళా మీరు? హ్మ్. ఓకే. రాజమండ్రి, గోకవరం. హ్మ్. అక్కడే మా ఊరు గోకవరం. ఓకే. హ్మ్. సో అమ్మ, నాన్న ఇక్కడికొచ్చారు అమ్మ, అంతే. నాన్న ఇక్కడికి రాలేదు. నన్ను అడాప్ట్ చేసి పెంచుకున్నారు మా అమ్మగారు. హ్మ్. కళ్యాణి గారు నన్ను అడాప్ట్ చేసి పెంచారనమాట. ఓహ్! మీ అసలు తల్లిదండ్రులు? ఉన్నారు. ఇప్పుడు ఇప్పటికి కూడా? లేరు. చనిపోయారు. హ్మ్. ఉన్నారు. ఓకే. సో కళ్యాణి గారికి పిల్లలు లేపోతే ఆ! మిమ్మల్ని ఉంచుకున్నారు. ఆడపిల్ల లేరు. ఒక మగపిల్లాడున్నాడు. మా అన్నయ్య ఉన్నాడు. హ్మ్. కానీ నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు. ఓకే. ఆడపిల్ల కోసం. మీ రిలేటివ్సా వాళ్ళు? రిలేటివ్స్. ఓకే. బట్ ఇంగ పుట్టిందైతే చెన్నైయే. చెన్నైలో పుట్ల. 1 ఇయర్ రాజమండ్రిలో పుట్టారు? అప్పుడొచ్చాను. 1 ఇయర్ అప్పుడొచ్చాను ఇక్కడికి. ఓకే. బట్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు కదా ఇండస్ట్రీలో మీకు? నో లేదండి. వన్ ఈస్ దేర్ ఏమి ఇన్ యువర్ లేదు. ఫ్యామిలీ. లేదు. హ్మ్. మా తాతయ్య గారు సో కాల్డ్ వాస్ మాగాపురామన్ హ్మ్. జర్నలిస్ట్. హ్మ్. హ్మ్. ఆయనతోనే తిరిగేదాన్ని షూటింగ్‌కని తీసుకెళ్ళేవారు. జర్నలిస్ట్ ఆయన. ఆ షూటింగ్‌కెళ్ళినప్పుడు మనం బాలచంద్ర గారి సినిమా 'కావ్య తెలివి' అని చెప్పి. అక్కడికెళ్తే ఇంకో చైల్డ్ ఆర్టిస్టు డైలాగ్ చెప్పలేక చాలా టేక్స్ అయిపోయినాయి. అప్పుడు నేను దగ్గరికెళ్ళి "ఏంటి ఇది కూడా చెప్పలేవా? ఇది ఇలా చెప్పాలని" చెప్పించాను. బాలచంద్ర గారు అక్కడ కూర్చొనే ఉన్నారు. అప్పుడు "నువ్వు అంటున్నావు కదా! నువ్వు మాట్లాడతావా ఈ డైలాగ్" అని. నేను మాట్లాడతానండి. నాకొచ్చు మీరు చెప్పండి. ఏం చెప్పినా చెప్తానని. వెంటనే ఆ డైలాగ్ నేను చెప్పి చూపించాను. గుర్తుందా ఇప్పటికి ఆ డైలాగ్? ఒకసారి చెప్పరా? గుర్తులేదండి. గుర్తులేదు. అప్పుడేం చేశారంటే వెంటనే విగ్గు పెట్టించి ఆ! ఫస్ట్ షూటే అది నాకు. హ్మ్. నేను షూటింగ్‌కని వెళ్ళలేదు. చూడ్డానికెళ్ళాను అంతే. ఓకే. సో అది బాలచందర్ గారి సినిమానే ఫస్ట్ చేసింది హ్మ్. నేను. ఎస్‌వి రంగారావు గారితో చాలా మూవీస్ ఇద్దరు కలిసి చేశారు గదా! హ్మ్. మీ సీన్‌లు అసలకి మామూలుగా ఉండవన్నమాట. ఆ! 'కత్తుల రత్తయ్యలో' మిమ్మల్ని 'బాబు చంపడానికొచ్చినప్పుడు వినరా' హ్మ్. అన్న తమ్ముళ్ళ కథ ఒకటి. ఆయన యాక్చువల్‌గా ఆ టైంలో నన్ను చచ్చిపోతాను కదా! దీంట్లో పెట్టేస్తారు. గోతిలో పెట్టేసి ఏడుస్తారాయన. అప్పుడు మా అమ్మగారు అన్నారు చూసారా మీరందరూ ఉండి నా పాపని ఇలా చేశారా అని. ఆయన దీనికనే బర్త్‌డేకి మా ఇంటికొచ్చి హ్మ్. హి గేవ్ మీ వన్ గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్ అంతా ఇచ్చి హ్మ్. నువ్వు చాలా బావుంటావు. దీర్ఘాయుష్తో ఉంటావు అని చెప్పి బ్లెస్ చేసి ఇచ్చానమ్మా. నేను చాలా స్పెషల్ చైల్డ్ నేను ఆయనకి. అవును. చాలా హ్మ్. మూవీస్ చేశారు. హ్మ్. ఆ పాట గుర్తుందా? 'బాబు వినరా' బాబు హ్మ్. వినరా ఇప్పుడు కూడా టీవీలో ఏస్తూ ఉంటారు. అన్నా తమ్ముల కథ ఒకటి అవును.
చాలా 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 బాగుంటది మూవీ. అదే సినిమా తమిళ్లో కూడా చేశాను. ఓ తమిళ్లో కూడా అన్బు మీరే చేశారు. సహోదరర్ ఉమ్, తమిళ్లో ఉమ్, చేశాను. ఉమ్, ఉమ్. నా సినిమాలని డబుల్ లాంగ్వేజ్ లో ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఈ లాంగ్వేజ్ కూడా నేనే చేసేదాన్ని. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మీకు గుర్తున్న మంచి మూవీస్ అంటే ఏమని చెప్తారు? పచ్చని సంసారం ఉమ్. అది మంచి సినిమా. ఇప్పుడు అసలు సినిమాలు గుర్తు రాకుండా సినిమాలో వేస్తారు కదా, ఇంక ఈ టీవీలో అంతా వేస్తారు కదా, అవునవును. అప్పుడు చూసేదాన్ని, అయ్యో ఈ సినిమాలో నేను యాక్ట్ చేస్తానని చెప్పి. ఓకే. సో నిజంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 మూవీస్ చేసిన వాళ్ళు ఎవరూ లేదు. లేదు, అప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది నాకు. ఏ మూవీకి? జనరలీ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. నాట్ ఫర్ వన్ మూవీ ఓకే. అలా ఇచ్చారు. ఐకే గుజరాల్ గారు ఇచ్చారు.